హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే సౌదీలో అయితే ఉన్నాను. సో ఆ వ్లాగ్ కూడా ట్రావెల్ వ్లాగ్, అలాగే సౌదీకి వచ్చిన తర్వాత ఏం చేశానండి. సో వ్లాగ్స్ అయితే నేను ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో సౌదీకి వచ్చిన వెంటనే చూసారా ఎంత ఎండగా అయితే ఉందో. ఇక్కడ ఫుల్ సమ్మర్ కదా, మనకి రైనీ సీజన్ టైంలో ఇక్కడ ఫుల్ ఎండలు అయితే ఉంటాయన్నమాట. ఒక్కసారిగా సో ఆ ఎండలు చూడంగానే సో నేను నైట్ అయితే వచ్చాను కదా. సో వచ్చిన 2 డేస్కి అయితే వీకెండ్ అయితే వచ్చింది. సో అప్పుడు బయటకైతే వెళ్తుంటే సో ఇలా ఎండ ఒక్కసారిగా వచ్చేసరికి చాలా వేడి అయితే వచ్చేసింది అనమాట. సో ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాను. సో ఆ విధంగా అయితే ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రోడ్ అయితే ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా అందుకే చూపిస్తున్నాను. నా ఫేవరెట్ సూపర్ మార్కెట్ అనమాట, మేము రెగ్యులర్గా వెళ్ళే సూపర్ మార్కెట్. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ బయటకు అయితే వెళ్తున్నాము, ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వచ్చిన వెంటనే షాపింగ్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే తెలిసిందే కదా, ఇంట్లో లేడీస్ అయితే లేకపోతే సో జెంట్స్ అయితే అసలు బట్టలు కూడా వాష్ చేసుకోరు. అదేంటో ఇంట్లో వైఫ్స్ లేకపోతే ఫుల్ లేజీ అయిపోతారు. అసలు ఏది కూడా వాష్ చేసుకోకుండా అన్నీ చాలా బుట్టలు పెట్టేశాడు. సో ఇంకా అవి కూడా నేను వచ్చిన వెంటనే వాష్ చేయలేను కదా, అది కూడా ఇంట్లో క్లీనింగ్లో అయితే ఫుల్ బిజీగా ఉండిపోయాను. ఇంకా అందుకే కొన్ని కొనుక్కుందామని చెప్పేసి వెళ్తున్నాను. ఆయన అంతే అన్నమాట, చాలా వరకు ఇలాగే చేస్తారు. ఎక్కువ వాష్ చేసుకోలేక లేజీగా ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కోవడమే చేస్తాడనమాట. సో ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఉన్న సినిమా థియేటర్ అన్నమాట, మాల్ అది వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి పెద్ద హోటల్. దీనికి మేమైతే ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఆ చుట్టూ సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అయితే అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే పార్కింగ్ కూడా చాలా కష్టము. ఆ రోజు వీకెండ్ అవ్వడంతో చాలా ఫుల్ బిజీగా అయితే ఉందన్నమాట. నేను కూడా ఏదైనా తీసుకుందామని ట్రై చేశాను, కానీ ఇక్కడ అన్నీ కూడా వెస్ట్రన్ మోడల్సే ఉంటాయి. సో నాకు సెట్ అయితేనే తీసుకుంటాను, లేకపోతే అసలు తీసుకోను. చాలా వరకు అయితే చూశాను, కానీ నాకు ఏవి కూడా నచ్చలేదు. ఇంకా ఆయనకు కావాల్సినవి మాత్రం ఆయన షాపింగ్ అయితే ఆయన వెళ్ళిపోయారు. నేనైతే లేడీస్ కార్నర్లో అయితే ఇక్కడ అంతా కూడా మొత్తం అన్నీ కూడా సర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ లేనిదంటూ ఏమీ ఉండవన్నమాట. సో వెస్ట్రన్ మోడల్లో ప్రతి ఒక్క మోడల్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది, ఈవెన్ నైట్ వేర్స్ కూడా. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే భలే ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా వెస్ట్రన్గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్లోని. అలాగే సిమ్ సూట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ వేర్ కానీ ఇలా చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ అయితే అన్నీ కూడా వెస్ట్రన్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇదైతే చాలా బాగుంది, వడ్డానం టైప్ అనమాట. సో అలాంటిదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మనము జిగేల్ అనే డ్రెస్సుల దగ్గరికి అయితే వచ్చాము. ఎంత జిగేల్ అంటాయంటే ఈ ప్లేస్కి వచ్చానంటే ఇక్కడ అంతా కూడా అలాగే ఉంటాయి. ఇవైతే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పూసలతోటి, అసలు ఏమీ లేదు లోపల క్లాత్, మొత్తం అంతా కూడా పూసలు. సో చూస్తే దూరం నుంచి మీకు తెలుస్తుంది డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికైతే షాపింగ్ కూడా అయిపోయి ఇంకా ఫైనల్గా ఆయన షూస్ అయితే ట్రై చేయాలని చూశారు. బట్ తన అనుకున్న ఫార్మల్ షూస్ అయితే ఇక్కడైతే అవైలబుల్ లేదు. ఇక్కడ పైన చూపిస్తాను కదా, అదైతే మొత్తం అంతా కూడా థియేటర్ లాగా ఉంటుంది అనమాట, చిన్న స్క్రీన్సే ఉంటాయి. సో ఇక్కడ నేను తన షూస్ ట్రై చేస్తుంటే ఇక్కడ నేనైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ మా బిల్లింగ్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ తర్వాత షూ కోసం అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు. మొత్తానికైతే తను కావాలనుకున్న ఫార్మల్ షూస్ అయితే దొరకలేదన్నమాట. ఇంకా మేమైతే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము. సో ఎలాగో చాలా టైం అయితే ఉంది, కాస్త మేము ఆఫ్టర్నూన్ టైంలో అయితే వచ్చామన్నమాట. సో ఇదే విధంగానే ఇక్కడే మాకు దగ్గరలో ఇందాక చూపించాను కదా థియేటర్ ఉంటుందని చెప్పేసి, మాల్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో మాల్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఏదో మనం ఒక రాజ్ బంగ్లాకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో దానికైతే ఇంకా మేము పార్కింగ్ అయితే సెర్చ్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ఉంటుంది కదా స్క్రీన్ దగ్గర మేమైతే వెళ్ళడానికి, ఇక్కడ పార్కింగ్ సపరేట్ ఉంటుంది స్క్రీన్కి. సో దాని దగ్గర అయితే పార్క్ అయితే వెళ్తున్నాము. జస్ట్ మేము ప్లాన్లో అయితే లేదు, ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము థియేటర్కి అయితే మూవీ చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే మా తెలుగు మూవీస్ అయితే నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు, కానీ చాలా తక్కువగా చూస్తాను. ఇక్కడ ఇంటికి దగ్గరలో ఉన్న థియేటర్లో అయితే అన్నీ కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లేకపోతే అరబ్ మూవీసే ఉంటాయి అన్నమాట. సో టికెట్స్ అయితే ఇలా స్క్రీన్స్ ఉంటాయి, దీంట్లోనే మనము టికెట్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేసి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి కౌంటర్స్ కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ వెళ్ళి మనం ఏ మూవీ ఏ టైమింగ్స్ చెప్తే వాళ్ళ టికెట్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఈ లోపల ఇందాక నేను కేర్4 అని ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడైతే వెళ్ళి చిన్నగా జస్ట్ అన్నీ కూడా సెర్చ్ చేస్తాము. ఎలాగో మాకు
2 అవర్స్ అలాగా టైం ఉంది మూవీ చూడ్డానికి. ఈ లోపల ఏదన్నా మనకి ఇంటికి కావాల్సినవి ఏమన్నా అవైలబుల్‌గా ఉంటాయేమనేది చూద్దామని వచ్చామనమాట. ఇక్కడైతే గ్రిల్లింగ్ ఉంటాయి కదా! గ్రిల్ చేసేవి. సో, అవి వాటి కోసం అయితే సెర్చ్ చేసాము. ఇలా అయితే చిన్న పిల్లల కోసం అని చెప్పేసి ఇలాంటివన్నీ. ఈ బాక్స్ అయితే చాలా క్యూట్‌గా భలే ఉంది అసలు. లోపల కూడా చాలా బాగుంది. స్పూన్ కూడా ఇచ్చారు దానికి. సో, ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా దొరుకుతాయి ఇంటికి కావాల్సినవి. సో, గ్రిల్ చేసుకోవడానికి ఇలాంటిది ఒక పాన్ అయితే తీసుకుందామని అయితే ప్లాన్ అయితే ఉండిందన్నమాట ఎప్పటినుంచో. సో, అదైతే ప్రైస్ అదంతా ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నాము. ఇంకా ఇదంతా కూడా షాప్ అంతా కూడా ఒకసారి అంతా కూడా చూసి ఇంకా ఏమైనా దొరుకుతాయా అవనేసి అవన్నీ కూడా చూసాము. తర్వాత ఇక్కడ మేము మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ అయితే చేసుకొని ఇంకా మేము మూవీకి అయితే వెళ్తున్నాము. నేనైతే వద్దంటాను. జస్ట్ ఒక 2 అవర్స్ ఒక 1.5 అవర్ మూవీ కోసము ఒక 2000 4000 అయిపోవాలా అని చెప్పేసి వద్దంటాను. సో, ఇక్కడ మనకి టికెట్ కనీసం దాదాపుగా 2000 అయితే ఉంటుందన్నమాట. పర్ పర్సన్‌కి 1000 రూపీస్. సో, ఇక్కడైతే తంగలం అనే మూవీకి అయితే వచ్చామన్నమాట. సో, ఇది బాగుంది అని రివ్యూస్ చూసి వచ్చాము. బట్ అంతా కూడా వైల్డ్ మూవీ అంటారు కదా! సో, అలాగా ఉందన్నమాట మొత్తం అంతా. సో, మొత్తానికైతే మూవీ కూడా చూసేసి ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో, ఇది ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్‌లో తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.